ఎవరు లేక ఒక అనాథలాగా బ్రతుకుతున్నా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేక, ఇతరుల ముందర తన తలను ఎత్తుకోలేక, ఏది నీ సాక్ష్యము అని చెబితే అడిగితే నేను చెప్పలేని స్థితిలో ఉంటూ, ఇక నా జీవితము ఇలాగ నేను వితంతువుగా ఉండిపోయినా పర్వాలేదు, ఈ తల్లి వెంట వెళ్ళి నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉండు స్థలములోనే నేను ఉంటాను, నువ్వు మరణించు స్థలములోనే నేను పాతి పెట్టబడతానని ఒక నిరీక్షణతో వెళ్ళింది ఒక సహోదరి. ఆ ఊరికి వెళ్ళిన అందరూ నిన్ను వెలివేయబడిన దానిలాగానే చూస్తారు కదా రూతు. బట్ స్టిల్ నయోమిని నమ్మి వెళ్ళాలి. నయోమి సేవించుచున్న జీవం కలిగిన దేవుని నమ్మి వెళ్ళింది. యేసు ఆ రూతును తాను పుట్టబోతున్న వంశావళి లోపలికి కలిపాడు అని అంటే, నా మాట నువ్వు వింటున్నావా? ఆమెను గురించి చదువుతున్నప్పుడు దేవుడు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఉన్నవారిని కూడా ఆయన ప్రణాళిక లోపలికి తీసుకురాగలిగిన వాడై ఉన్నాడు అనేది మనకు వాక్యాన్ని చదువు. వెన్ వీ రీడ్ ద స్క్రిప్చర్స్, మనం నీకు చెప్పబడిన ప్రవచనాలు, నీకు ఇవ్వబడిన వాగ్దానాలు నువ్వు చదివే కొలదినాలో నిరీక్షణ కలుగుతుంది. హీ డిడ్ ఫర్ శాంసన్. అయ్యా ఒక్కసారి నన్ను బలపరచయ్యా, శత్రు మీద అధికమైన అఖండ విజయమును సాధిస్తాను. ఈ ఒక్కసారి ఫిల్ మీ విత్ యువర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. స్త్రీ దగ్గర తన అభిషేకాన్ని పోగొట్టుకుని, ప్రతిష్టను పోగొట్టుకుని, దర్శనమును పోగొట్టుకుని, ఆరోగ్యమును పోగొట్టుకుని ఇలాంటి స్థితిలో ఉన్నవాడు ఒక్కసారి దేవుని యొద్దకు వచ్చి, నేను లేఖనములో చదువుతున్నాను, అతడు తిరగలిని విసురుతూ ఉన్నప్పుడు మరలా అతను గురిగించబడిన అతని తల మీద చిన్న 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 వెంట్రుకలు మొదలు పెట్టిందంట. ఇక అదే స్టార్టింగ్ అన్నమాట మరలా నాజీర్లోకి రావడానికి. ఆ చిన్న వెంట్రుకలు మొదలవడంతోనే మరలా అభిషేకం అతని లోపలికి దిగి వస్తుంది. యేసుని నామమున. నేను అది చదువుతున్నప్పుడు నాలో ఒక నిరీక్షణ కలుగుతుంది. అతనిని కటాక్షించిన వాడు, నేను పోగొట్టుకున్న నా అభిషేకాన్ని నాకు మరలా ఇవ్వగలిగిన వాడు. చెప్పు సరిగా స్తోత్రం.